భార్యాభర్త కలిసిన తర్వాత వీర్యం లీక్ అవుతుంది మేడం, ఇలా ఉంటే గర్భం నిలబడదంట కదా అని చాలామంది భయంగా అడుగుతుంటారండి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. భార్యాభర్త కలిసినప్పుడు ఒక్కసారి రిలీజ్ అయ్యే వీర్యంలో కొన్ని లక్షల స్పర్మ్స్ ఉంటాయన్నమాట. మనకు గర్భం నిలబడడానికి ఒక్క స్పర్మ్ అండం వరకు చేరుకుంటే చాలు. భార్యాభర్త కలిసినప్పుడు ఏమవుతుందంటే వీర్యకణాలు ఇక్కడ డిపాజిట్ అవుతాయి. అందులో నుండి మొదటి 2-3 నిమిషాల్లోనే కదలిక బాగున్న కణాలు గర్భసంచిలోకి ఎంటర్ అయిపోతాయి. అందులో నుండి ఒక 10% కణాలు మాత్రమే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. అంటే ఇక్కడ అండము శుక్రకణము కలిసి పిండంగా ఏర్పడే భాగం అన్నమాట. ఇక్కడికి రీచ్ అవుతాయి. కాబట్టి కణాల కదలిక బాగున్నప్పుడు మీకు వీర్యం లీక్ అయినా కూడా దాని గురించి అసలు కంగారే అవసరం లేదండి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా కూడా గర్భం నిలబడకుండా ఉంటే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలండి. అలానే సెమెన్ అనాలిసిస్లో కణాలు ఎన్ని ఉన్నాయి, కదలిక ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి.